శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం. చిన్నలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు వీడియో వచ్చేసి పెద్దోడి గురించి అండి. 2 నెలల క్రితం పెద్దోడిని మేము మేపించడానికి పంపించామన్నమాట. మీకు ఇదివరకే తెలుసు, పెద్దోడి ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి 9 రోజుల పాటు మాకు దొరకలేదు. మా అదృష్టం కొద్దీ దొరికాడు కదా, ఆ విషయం మీకు వీడియో రూపంలో చెప్పాను. అయితే దానిని మేము ఇంక ఇక్కడ ఉంచితే మంచిది కాదు కదా అనే ఉద్దేశంతో మేపు కూలికి పంపించేసామండి. అయితే పెద్దోడు వేసవికాలం కాబట్టి పచ్చగడ్డలు ఎక్కువగా పెరుగుతాయండి కోతలు అవ్వటం వల్ల. దానికి పచ్చగడ్డి దొరకటం వల్ల అలా ఊర్లో కలెక్షన్ ఉండటం వల్ల వేరే ఊరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మా ఫోన్ నెంబర్ల ద్వారాగా గేదె ఎక్కడుందనే విషయం తెలిసి మేము దగ్గరికి వెళ్ళి చూసుకుంటే అది మాదే అయ్యింది. కట్టిన వ్యక్తికి తులమో పలమో ఇచ్చి మా గేదెను మా ఇంటికి తీసుకొచ్చుకున్నామండి. వచ్చిన తర్వాత ఒక 10 రోజుల పాటు కట్టకుండా జాగ్రత్తగా చూసుకున్నాము. ఇప్పుడైతే ఈ గేదెని వేరే ఊరు పంపించేస్తున్నాం అన్నమాట. పొట్టోడు పాలు ఇస్తాడు కాబట్టి 2 పూటలా దానా పెడతానండి. పెద్దోడైతే పాలు ఇవ్వటం లేదు కాబట్టి 1 పూట మాత్రమే దానా పెడతాను. తర్వాత ఆవుకి నా దగ్గర ఉన్నటువంటి చిన్న దూడ, అది దాని పేరు పొట్టోడే పెట్టుకున్నాను స్టార్టింగ్లో. దానికి కూడా దానాలు కలిపేసి దానికి ఎప్పుడు పెట్టేసుకుంటామండి. మార్నింగు ఈవినింగ్ అయితే ఇంకా పొట్టోడికి మాత్రమే, అంటే పాలిచ్చి పొట్టోడికి మాత్రమే దానా పెడతామన్నమాట. 2025 మే నెల, ఈరోజు తేదీ 27, 28 తేదీలు ఇంచుమించుగా ఉన్నాయండి. నెలలో లాస్ట్ గురువారం అన్నమాట. గేదెని మేము పంపిస్తున్నామండి. ఈ పంపిస్తున్నాను కాబట్టి నేను కడుపు నిండా గేదెని మేపుకున్నాను, ఎప్పుడు మేపుకున్నట్టే. ఎందుకంటే ఇంటికాడే ఉంటుంది కాబట్టి పొద్దుటి నుంచి సాయంత్రంలోపు దానికి ఆరారా గడ్డి వేసుకుని నీళ్లు పెట్టుకుంటూ ఉంటాను. అదే బయటికి వెళ్ళిన గేదెకైతే మార్నింగ్ మేపేసి పంపించేస్తాను కాబట్టి నాకు అంత పని ఉండదు. గేదె చుట్టూరు తిరగాలి, పేడకల్లి తీయాలి, ఆరారా నీళ్లు 2 సార్లన్నా పెట్టుకుంటాను. ఎండ ఎంత ఎక్కువగా ఉంటే అన్నిసార్లు నీళ్లు పెడతానన్నమాట. లేకపోతే పొద్దుట సాయంత్రమే చూసుకుంటామండి. అయితే ఈరోజు వెళ్తుంది కాబట్టి నేను గేదెని చాలా బాగా షూట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు గేదెని పంపించేటప్పుడు అది ఏ కెపాసిటీలో అయితే వెళ్ళిందో చూసుకోవడానికి బాగుంటుంది అనేసి నేను ఈ విధంగా షూట్ చేసుకున్నాను అన్నమాట. ఈరోజు గురువారం అండి, మే నెల లాస్ట్ గురువారం అన్నమాట. మాకు ఎస్ఐ గేదెని పంపించడం అసలు మనసుకి ఇష్టం లేదు. 4 నెలల పాటు ఇది బయట ఉండి వస్తుంది. అయితే 4 నెలలకి 3,500 చొప్పున 14,000 ఖర్చు అవుతుందన్నమాట. రాను పోను ఛార్జీ వచ్చేసి 5,400 అవుతుంది. 2,700 వెళ్ళటానికి, 2,700 రావడానికి ఇవ్వాలండి. ఇలా ఇచ్చి మేము ఈ గేదెని పంపిస్తామన్నమాట. పంపించిన తర్వాత రేపు పొద్దుట 14,000 ఇచ్చి తోలుకుని వచ్చుకోవాలి మేము. పోయినసారి గేదెని ఈ విధంగానే మేపుకైతే పంపించామండి. అప్పుడైతే 5-6 నెలలు అనుకుంటాను. అయితే గేదెని మేపినవాడైతే సరిగా మేపలేదండి. మా ఇంటికి వచ్చిన తర్వాత ఈనేటప్పుడు చాలా దారుణంగా ఇబ్బంది పడింది. తర్వాత దూడను కూడా చాలా చిన్న దూడను పెట్టింది. పాలు కూడా ఇవ్వలేదండి. 3 నెలలకే ఉట్టిపోయిందన్నమాట గేదె. అంత దారుణంగా మేపాడు ఆ వ్యక్తి. అందుకే ఈసారి నేను గేదెని చాలా బాగా మేపుకుని పంపించాను. ఇంటికాడుండే మేపుకుందామంటే గేదె నాకు సహకరించడం లేదండి. ఎందుకంటే గేదెని అన్నింటినీ ఇంటికాడే పెట్టడం వల్ల పెంట ఎక్కువ పెరిగిపోద్ది. నాకు ఈ టౌన్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. బయటికి పంపిస్తే శారీరక శ్రమ ఉండి యాక్టివ్గా ఉంటుంది గేదె. అంటే ఈ గేదెమో నాకు కలిసి రావటం లేదు. అందుకే దీన్ని పంపించేస్తున్నానండి.
మార్నింగ్ గేదెకి కడుపు నిండా గడ్డి తినిపించిన తర్వాత బయటకు పంపిస్తామండి మేము మేయడానికి. ఎందుకంటే పసరు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ మనకు జీడిపప్పు నోట్లో పడుతున్న విధంగానే పసరు పడుతుంది. అందుకే కడుపు నిండా తినిపించి పంపిస్తాం. మీరు అనొచ్చు, అలాంటప్పుడు కడుపు నిండా గేదెకి గడ్డి పెట్టినప్పుడు బయటకు పంపించడం ఎందుకు అని. వాకింగ్ అనేది ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా అక్కడ పచ్చగడ్డి కానీ లేకపోతే ఆకుకూరలు, వంకాయలు లాంటివి ఏమైనా దొరికితే తింటాయి. దానితో పాటు శారీరకంగా ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులోకి వెళ్ళి పడుకుంటాయి. శారీరక ఎక్సర్సైజు అన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి మేము బయటికి పంపిస్తామన్నమాట. దీనికి తోడు మధ్యాహ్నం నీళ్లు పెట్టే బాధ్యత నాకు తగ్గుతుంది. తర్వాత ఇంట్లో ఒక 4 పేడకళ్ళు వేసి బరువు తగ్గుతుందన్నమాట. కట్టిగన్ను ఉంటే 4 సార్లు పేడ తీయాలి, 2 సార్లు నీళ్లు పెట్టుకోవాలి. మొత్తం 4 సార్లు చూసుకోవాల్సి వస్తుందన్నమాట. కొంచెం శ్రమ తగ్గుతుంది అని మేము బయటికి పంపిస్తామండి. ఈ వేనలో కూర్చున్నటువంటి వ్యక్తి మా ఆయన గారి చిన్న మేనమావండి. ఆయన తరపునే మేము ఈ గేదెను బయట మేపడానికి పంపిస్తున్నాము. ముందు ఈతలో సరిగా మేపలేదు బాబాయ్, తర్వాత పాలు అస్సలు ఇవ్వలేదు, ఇంకో సంవత్సరం కూడా తిరగలేదు. ఇప్పుడు మే నెలలో పంపిస్తున్నాను. ఆగస్టు నెల వస్తే అది సంవత్సరం అవుతుంది. ఈని 7 నెలలకే పాలన్నీ పోయినాయి బాబాయ్ అని చెప్పానండి. తను కూడా అవునా అని అంటున్నారు. అందుకే నేను అక్కడ వ్యాన్ దగ్గర ఉన్నాను, మా బాబాయ్తో మాట్లాడుతూ ఉన్నానన్నమాట. మా పెద్దోన్నైతే ఇప్పుడు నేను వేరే దిక్కున మేపుకి పంపిస్తున్నాను కాబట్టి ఆ అమ్మవారి దయవల్ల ఇప్పుడైనా నాకు పాడి కలిసి రావాలండి. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీ అందరి ఆశీర్వచనం ఉంటే నాకు పెద్దోడు ఇప్పుడైనా కలిసి వస్తాడు. లేకపోతే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పాడి వ్యాపారం మానేద్దామా అనుకుంటున్నామండి. మా భార్యాభర్తలు ఇరువురం కూడా అంత ఇబ్బందిగా ఉంటుంది. గేదె వల్ల గొడ్డు సాకరీ ఎక్కువగానే ఉంటుంది, కానీ ఓర్చుకుని అలా చేసుకుంటున్నాం. ఈరోజు కాకపోతే రేపొద్దుటన్నా మనకు కలిసి వస్తుంది కదా అని. కలిసి రావడం అయితే అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగని నేను వదలలేకపోతున్నాను. ఇదే టయాన్ని ఏ వ్యాపారంలో నేను పెట్టుకున్నా ఇంతకు బాగా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. కానీ నేనైతే ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వరండి మా వారు. మేము ఇంట కూడా ఎవరు వెళ్ళము. అలాగే ఇంట్లో ఉండి ఇంతకుమించి పని అయితే నాకు ఏదీ కనిపించలేదు. అందుకే చేశానన్నమాట, భగవంతుని మీద భారం వేసి. మీ అందరూ ఆశీర్వచనం ఉంటే నా వీడియోలు క్లిక్ అయ్యి యూట్యూబ్ ద్వారా ఏదైనా మనీ వస్తే నేను ఏదైనా చేయాలని ఆశపడుతూ వీడియోస్ చేస్తున్నానండి. ఇప్పటి వరకు మీకు వీడియో పెట్టలేదు కాబట్టి నన్ను మన్నించాలి. పెట్టమని ఇప్పటి నుంచో అడుగుతున్నారు. నాకు అసలు కుదరటం లేదు. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, తర్వాత గురు పౌర్ణమి, తర్వాత మా ఇంటిలో కొంచెం చిన్న సమస్య రావటం, ఈ కారణాల వల్ల మనసు బాగోక నేనేం చేయలేకపోయానండి. ఇప్పటి నుంచి చేయాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. శ్రీమాత్రే నమః. నువ్వు ఎక్కువ మేపొద్దు, ఆ పేడ నిలబెట్టి చాలు. నువ్వు ఎక్కువ మేపొద్దు, ఏం పెట్టక్కర్లేదు, ఆ మేప నిలబెట్టి చాలు. దాన్ని ఇదే ఎలా తారీఖు రేపా వేసుకోండి రారా బాబు. బా పొలం కూడా నన్నే తీసుకో, నన్నే ఉండాలి కదా. ఏది తెలియదా ఎన్నిగా బాబు మీకు. నన్ను కూడా మీ పాక మీ నువ్వు చేరు, నేను నువ్వు చెడ్డ అక్కడ పోదట్టు. చూడు